స్పిరిచువల్ బిల్డింగ్ స్టోన్ నెంబర్ 1, మీలోని క్రీస్తు. క్రైస్ట్ ఇన్ యూ. కొలసీలకు 1:26 నుండి 29 వరకు. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచెను. మనమందరము ఇప్పుడు ఈ దినం యొక్క దేవుని ప్రవక్త దీనిని గురించి ఏమి అన్నాడో ఇప్పుడు పరిశీలిద్దాం. కొంతకాలమైన తర్వాత ఈ లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఏలయనగా నేను మీతోనూ మీ యందును యుగ సమాప్తి వరకు ఉందును. యోహాను 14:19 నుండి 20 వరకు. పశువుల పాకలోని క్రీస్తా? కాదు, మీలోని క్రీస్తు. హల్లెలూయా. పశువుల పాకలోని క్రీస్తుని మనము ఆరాధించుటలేదు, కానీ మీలోని క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ జీవమునకు నిరీక్షణీయ ఉన్నాడు. హల్లెలూయా. సృష్టికర్త దేవుడే స్వయముగా మానవునిలో నివసించుచున్నాడు. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. 1 యోహాను 3:2. సోదరుడా, సోదరి, అది నీలోని దైవత్వము. మోసగించబడవద్దు. ఇప్పుడు నీవు దానిని బాగుగా పరిశీలించుము. చూడు, ఈ కార్యము చేసినందుకు అది నిన్ను నిందించుటలేదు అని నీవు చెప్పుకుంటూ పోతే అవి లోక కార్యములు కావా? ఇప్పుడు నేను నిన్ను కొంచెం గాయపరచబోచున్నాను. వెనుకకు నీ ఈకలను పీకుచున్నాను. అది ఒక నిశ్చయమైన రుజువు. అదేమంటే నీవు ఇంకా క్రీస్తునొద్దకు వచ్చి ఉండలేదు. ఈ లోకంలోనైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. 1 యోహాను 2:15 నుండి 17 వరకు. ఇప్పుడు నీవు దానిని తప్పక విడిచిపెట్టాలని నీకు తెలుసు కాబట్టి దానిని ఏదో విడిచిపెట్టడం కాదు, నీవు ఇంకా అచ్చడికి వచ్చి ఉండలేదని అది రుజువు చేయుచున్నది. అది నీలో నిజముగా చనిపోయినప్పుడు మరియు దాని స్వభావం నీలో నుండి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. అదే దానిని ఉత్పత్తి చేయగలదు. అదే నీలో ఉన్న క్రీస్తులోని పరిశుద్ధాత్మ. అదే క్రీస్తు వంటి జీవితమును నీలో ఉత్పత్తి చేయును. నీవు ఏమీ చేయలేవు, అదే ఆయన చేయును. భూమి పునాదులు వేయుటకు ముందే ఆయన దానిని ఎన్నుకొనెను. ఎఫెసీ 1:3-4. మంచిది, ఇప్పుడు నేను పొగ త్రాగుట మానివేశాను, కాబట్టి నేను రక్షించబడినాను అని ఒకరు అన్నారు. అందును బట్టి నేను రక్షించబడి ఉండలేదు, అందును బట్టి నీవును రక్షించబడి ఉండలేదు. నీవు రక్షించబడాలని జగత్తు పునాది వేయక ముందే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నందున నీవు రక్షించబడి ఉన్నావు. అది లేఖనానుసారమైన బోధ అయి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మీరు చూడండి, అది మనము కాదని ఇప్పుడు మనం కనుగొంటాము. ఆయన మనలను ఎన్నుకొని ఉన్నాడు. 2 తిమోతి 1:9 నుండి 10 వరకు. మంచిది, నేను కేథలిక్ సంఘమునకు చెంది ఉన్నాను. అది ఇంకనూ నిన్ను ఒక క్రైస్తవుని చేయజాలదు. క్రైస్తవునిగా ఉండుటకు ఒకే ఒక మార్గం ఉన్నది. ఒక మెథడిస్టు, బాప్టిస్టు సంఘమునకు చెంది ఉన్నప్పటికీ అది నిన్ను ఒక క్రైస్తవునిగా చేయజాలదు. క్రైస్తవుడు అను మాటకు అర్థం క్రీస్తు వంటివాడు. దానిని నీవు ఏమీ చేయలేవు. నీలో నీవు దానిని చేయలేవు. దానిని నీవు చేయగలిగే ఏ మార్గమూ లేదు. నిన్ను నీవు మరిచిపోవాలి. నీ స్వార్థమునకు నీవు చనిపోవాలి. అప్పుడు క్రీస్తులోనికి వచ్చి క్రీస్తు యొక్క జీవితమును నీలో జీవించాలి. ఇప్పుడు దేవుడు బోధించే ఒకే ఒక మార్గము ఆ మట్టి ద్వారానే. అందుకే ఆయన నిన్ను అక్కడ ఉంచుకున్నాడు. అందుకే రోగులైన మీరు ఆయన యొద్దకు వచ్చే హక్కు మీకున్నది. ప్రభువైన యేసు, ఇప్పుడు నీవు నన్ను స్వస్థపరిచితేనే నేను వెళ్తాను అని చెప్పవచ్చు. నేను ఒక బోధకుడినై ఉండకపోవచ్చు, కానీ దాని గురించి నేను మాట్లాడుతాను. నేను చేయగలిగిన ప్రతీదీ చేస్తాను. నీవు ద్రాక్షావల్లివి, నేను తీగలలో ఒక తీగనై ఉన్నాను. ద్రాక్షావల్లి పండ్లు కాయదు, దాని తీగలు పండ్లు కాయను. దాని కొమ్మలు ద్రాక్షావల్లి కాదు. ద్రాక్షావల్లి కేవలము దాని కొమ్మలకు బలమును చేకూర్చును. నిన్ను నీవు తెరచినట్లయితే క్రీస్తు ద్వారా నీకు సువార్త ప్రకటించబడి ఫలము ఫలించే ఒక కొమ్మగా ఉంటావు. నీ సాక్ష్యం ద్వారా, నీవు జీవించే జీవిత విధానము ద్వారా ఇతరులు నీలోని క్రీస్తుని చూస్తారు. ఆయన బలమునిచ్చువాడైతే నీవు కేవలము కనిపించు ఆయన చిత్రమై ఉన్నావు. యోహాను 15:1-7 వరకు.
ఆయన మారువేషంలో బయటకు వెళ్ళుచున్నాడు. ఒక మానవుని రూపంలో ఆయన ప్రత్యక్షమైనాడు. లూకా 24:13-16 వరకు. ఆయన నీ పొరుగువాని రూపంలో నీకు కనబడును. ఒక సేవకుని రూపంలో నీకు ఆయన కనబడును. లేక నీ తల్లి వలె క్రీస్తు నీలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ప్రతి ఒక్కరితో సరిగా వ్యవహరించండి. అందరితోనూ దయగా, ప్రేమగా, మంచి పొరుగుగా ఉండండి. అది ఒక వ్యక్తిలోని క్రీస్తై ఉన్నాడు. అది మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణీయ ఉన్నాడు. కొలసి 21:26. మరియు నీవు వెళుతూ ఉండగా ప్రజలు నీకు ఎదురవుతారు. ఒక దయగల వ్యక్తి నీతో మాట్లాడుతాడు. వారి మాట వినుము. బహుశా నీకు తెలియదు. బహుశా అది యేసు నీతో మాట్లాడుచున్నాడు. చూసారా, ఆయన ప్రత్యక్షమవుతాడు. నేను మీతోనూ మీలోనూ ఉంటాను. మరియు ఈ చిన్నవారికి మీరు చేసినందున మీరు నాకు చేశారు. మత్తయి 25:40. నీవు ఆ రీతిగా దానిని చూస్తున్నప్పుడు పాత ఆచారము రాలిపోవును. చూసారా, అది ఒక మాటల రూపంలోకి మరియు అనేక మాటలు కలిపి ఒక ప్రకటన చేయుటగా మారుట కాదు. అది నిజముగా మనలో క్రీస్తు జీవించుచున్న యథార్థతగా మారుచున్నది. పరిశుద్ధాత్మ ముందుకు వెనుకకు కదులుచున్నది. ప్రతి మానవుని గుండా హృదయములను కోయిచు పరిశోధించుచు పతనమైన జీవితములను అక్కడ నిందించుచున్నది. దానిని నీవు ఒప్పుకొనుచుండగా దేవుని ముందు అతడు ఎత్తిపట్టినప్పుడు రక్తము దానిని శుద్ధి చేయును. ఆమెన్. నీవు యోర్దాను దాటినప్పుడు అది మరణము. నీవు ఆ తెరలోనికి వెళ్ళినప్పుడు నిన్న రాత్రి నేను దాని గురించి మాట్లాడుచున్నాను. అది అతి పరిశుద్ధ స్థలము. అక్కడ నీ వెలుగు లోకంలోనిదెంత మాత్రము కాదు. నీలోని క్రీస్తు ద్వారా ఆయన ప్రక్కనే ఉండి నీవు ఆయనతో నడుస్తూ సహవాసము చేయుచున్నావు. మహిమ నిరీక్షణ మర్త్యమైన మానవులలో పరిశుద్ధాత్మ కదులుతూ జీవించుచున్నాడు. ఈ రాత్రి నేను నీకు ఎలా చెప్పినట్లయితే, ఒక గొప్ప కళాకారుని ఆత్మ నీలో ఉన్నట్లయితే ఆ గొప్ప కళాకారుడు గీసిన చిత్రం వంటి చిత్రమును గీయవలెనని నీవు కోరతావు. నేను చెప్పినట్లు ఒకవేళ జూన్ డిల్లింగర్ ఆత్మ నీలో ఉన్నట్లయితే నేనును అతని వలె పెద్ద తుపాకులను కలిగి చెదరగొట్టువాని వలె ఉండవలెనని నీవు కోరతావు. అలాగే క్రీస్తు ఆత్మ నాలో ఉన్నట్లయితే నేను క్రీస్తు కార్యములను చేయవలసి ఉన్నది. నీవు క్రైస్తవుడవని చెప్పుకుంటే నీవు పాపము నుండి, కోపము నుండి, స్వార్థము నుండి వేరై క్రీస్తు వలె సమాధానముగా తగ్గించుకొని జీవించిన జీవితమును జీవించుము. ఆమెన్. అది నిజము. పౌలు అన్నాడు, నా మట్టుకు బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభము. ఫిలిప్పు 1:21. ఇంకనూ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీ 2:19-20. లోపరచబడిన ఆత్మలో నీవు క్రీస్తు వ్యక్తిగతంగా జీవించుచున్నాడు. క్రీస్తు ఆ పెదవుల గుండా మాట్లాడును, ఆ మనసు ద్వారా ఆలోచించును, ఆ కన్నుల ద్వారా చూచును, సమయోచితముగా ప్రవర్తించును. దానిలోని పనికిరాని పదార్థములన్నింటినీ వేరు చేయ వరకు ఆ వారు దానిని సాగగొడుతూ మరలా సాగగొట్టి దానిని త్రిప్పిచూచి మరలా సాగగొట్టి త్రిప్పిచూచి చివరకు ఆ సాగగొట్టువాడు తన ప్రతిబింబమును ఆ బంగారంలో చూచు వరకు దానిని కొట్టుచూనే ఉంటాడు. ఆ రీతిగానే దేవుడు తన సంగమునకు చేయును. నీలో క్రీస్తు జీవితము ప్రతిబింబించే వరకు నీవు లోక కార్యముల నుండి నీ తలను తిప్పుకొని తిన్నగా కల్వరి వైపు చూచి వరకు నీవు సమాధానముగా, మృదువుగా, నెమ్మదిగా, దీనముగా, లోబడినట్లుగా సిద్ధముగా మారు వరకు ఆ సాగగొట్టు వాని వైపు చూచు వరకు శోధన వెంబడి శోధనను, పరీక్ష వెంబడి పరీక్షను ఆయన నీకిచ్చును. అనేకసార్లు నీకు సంభవించు అగ్ని వంటి శ్రమలు, రోగములు, హింసలు నీకు వింతగా కనబడును. రోమా 5:1 నుండి 5 వరకు. 1 పేతురు 4:12-13. వాటి ద్వారా కేవలము నిన్ను పరీక్షించుటకు, నీ నుండి మురికిని వేరు చేయుటకు, నీ నుండి మురికి లోహమును తీసివేయుటకు, నిన్ను మేల్కొల్పుటకు, ప్రజలు నీలో క్రీస్తు ప్రతిబింబమును చూడగలుగు వరకు అవి నీకు సంభవించును. అది నీలోని క్రీస్తు.
మహిమ నిరీక్షణీయ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క స్థానంలో దానికి మారుగా ఏదో అనుభూతిని పొందుటకు ప్రయత్నించవద్దు. నూతన జన్మ వచ్చినప్పుడు నీవు మార్పు చెంది ఉన్నావు. నీవు దానిని రుజువు చేయుటకు గాను ఏమి చేయవలసిన పని లేదు. నీ జీవితము దానిని రుజువు చేస్తుంది. నీవు నడుస్తుండగా నీ ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, మృదుత్వము, సాత్వికము, సహనము నీవు అదే అయి ఉన్నావు. మరియు సర్వ ప్రపంచము నీలో క్రీస్తు ప్రతిబింబమును చూస్తుంది. ఇప్పుడు భాషలతో మాట్లాడుట, కేకలు వేయుట అవన్నీ ఆ విధమైన జీవితమును వెంబడించు గుణలక్షణములు మాత్రమే. నీవు ఆ జీవమును ఎన్నడూ కలిగి ఉండకుండా ఆ గుణలక్షణములను నీవు అనుకరించవచ్చు కదా. దానిని మనం చూద్దాం. అది నిజమని ఎంతమందికి తెలియను? నిజముగా నీవు తప్పక దానిని చేస్తావు. ఎందుకనగా నీ చుట్టూ దానిని నీవు చూడగలవు. ఆ నిజమైన జీవితమును నీవు జీవించనంత వరకు నీవు పరిశుద్ధాత్మ పొందినావని అనుటకు అది రుజువని నీవు ఏమీ చెప్పలేవు. నీవు భాషలతో మాట్లాడగోరినట్లయితే ఆ జీవము నాకున్నదని నువ్వు రుజువు చేయి జీవితమును నీవు జీవించినట్లయితే మంచిదే, అది మంచిది. నీవు కేకలు వేయగోరినట్లయితే అది మంచిది. కొన్నిసార్లు నేనును ఆనందంతో కేకలు వేస్తాను, కనీసము చెప్పులు కూడా వేసుకోను, వారిలో నుండి గంతులు వేయాలనుకుంటాను. అది అద్భుతము. నేను దానిని నమ్ముతాను. నేను దర్శనములను చూశాను. రోగులు బాగవుట, చనిపోయిన వారు లేపబడుట చూశాను. రోగులు పరుండబెట్టబడి ఉన్నప్పుడు డాక్టర్లు వారి యొద్దకు వచ్చి వారి పని అయిపోయిందని నడిచి వెళ్ళిపోయారు. మరికొన్ని గంటలకు పరిశుద్ధాత్ముడు తిన్నగా వారి మధ్యకు వచ్చి నాకు ఒక దర్శనమును చూపి నీవు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని లేపుము అనుట నేను చూశాను. అది కాదు, అవి గుణలక్షణములు. ఓ దేవుడు సంఘమును ఆశీర్వదించుచున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని యుంటిని, కానీ మీరు వల్లకపోతిరి. మీరు పరిశుద్ధాత్మ నాయకుని మాట వినుటకు బదులుగా మానవ నాయకుల మాటలను వినుచున్నారు. పరిశుద్ధాత్మ బోధకుని మాటలు వినుటకు బదులుగా మానవ ఉపదేశకుల మాటలను మీరు విన్నారు. లోకమునకు ఉప్పుగా ఉండినట్లు నీవు చక్కగా ప్రవర్తించినట్లుగా, నీవు ఒక మంచి స్త్రీ వలె ప్రవర్తించినట్లుగా నీ ప్రవర్తన బోధించువాడు పరిశుద్ధాత్మయే. మత్తయి 5:13. ఉప్పు దాహమును పెంచుతుంది. నీవు మంచి క్రైస్తవ జీవితమును జీవించినట్లయితే అప్పుడు మనుషులు నీవలే జీవించాలని దాహము చెందుతారు. దాన్ని నీకై నీవు చేయలేవు. దానిని చేయుటకు క్రీస్తు నీలో ఉండవలసి ఉన్నది. లోకము యథార్థమైన దానిని చూడాలనుకొనుచున్నది. ఆ కారణము చేతనే క్రైస్తవులము అని చెప్పుకొని వారు బయటకు వెళ్ళి లోకంలోని వారి వలె ప్రవర్తించుట చూస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న చెట్టు వలె నీ మాదిరిగా అది ఉన్నది. ఒక చిన్న బిడ్డ రూపంలో నీవు క్రీస్తుని అంగీకరించిన తర్వాత యోహాను 2:13-25. 13-25. అప్పుడు మనం క్రీస్తుతో కలిపి నాటబడి ఉన్నాము. 1 కొరింథీ 1:30-31. ఇప్పుడు చిన్న చెట్టు చేసే ఒక పని ఏమిటంటే నీవు దానికి నీరు పోస్తూ ఉండగా ఆ నీటిని అది త్రాగుట ప్రారంభిస్తుంది. ఆ చెట్టు దానికి కావలసినంత నీరు త్రాగిన తరువాత మరి ఇంకా ఎక్కువ నీరు ముందుకు త్రాగవలసి ఉంటుంది. అది కావలసినంత నీరు త్రాగిన తర్వాత అది కొమ్మలు వేస్తుంది. ఇంకా నీరు త్రాగుకుంటూ అది ఆకులను వేస్తుంది. ఇంకా నీరు త్రాగుకుంటూ అది మొగ్గలను వేస్తుంది. ఇంకా నీరు త్రాగుకుంటూ బత్తాయి పండ్లు కాస్తుంది. ఆ చెట్టు అన్ని వేళలా త్రాగుతూ ఉంటుంది. మనము తిరిగి జన్మించిన సేవకులమైనప్పుడు దేవుని వాక్య బీజము మన హృదయంలో నాటబడుతుంది. అప్పుడు మనము త్రాగుతూ ముందుకు ఎదుగుతాము. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినప్పుడు ఈ జీవనయాత్రలో నీకు కావలసిన దంతయు నీలోనే ఉన్నది. నీలో క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు నీకు కావలసిన స్వస్థత, నీకు కావలసిన సంతోషము, ఎన్నడైనా నీకు కావలసినంత శక్తి మరియు నీకు కావలసినవన్నీ నీలోనే ఉన్నవి. యోహాను 10:10. కానీ నీవు చేయవలసిందేమంటే నీవు త్రాగుతూ ఉండాలి ఆ చెట్టు వలె. ప్రజలు తగినంతగా దాహము కొనరు. బైబిల్ చెప్పుచున్నది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు
తృప్తిపరచబడుదురు. మత్తయి 5:6. నీవు దాహంతో ఉన్నప్పుడే త్రాగగలవు. నీవు ఎంత ఎక్కువగా త్రాగుతావో అంత ఎక్కువగా వ్యాప్తి చెందుతావు. నీవు ఎక్కువ కృప పొందిన కొలది నీవు ఎక్కువ శక్తిని కలిగి ఉంటావు. క్రీస్తు నుండి త్రాగుచూ ఉండగా నీవు ఎక్కువ విశ్వాసమును కలిగి ఉంటావు. క్రీస్తు నుండి త్రాగుచూ ఉండగా నీవు ఎక్కువ విశ్వాసమును కలిగి ఉంటావు. ఒక విత్తనము త్రాగు రీతిగా క్రీస్తు అనుగ్రహించిన నిత్యజీవపు ఓట నుండి నీవు త్రాగుచున్నావు. నీ హృదయంలోని క్రీస్తు నిన్ను ఒక వింతైన వ్యక్తిగా, ఒక క్రొత్త సృష్టిగా మార్చును. కొరింథీ 5:15-17. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది నీలో ఉన్న క్రీస్తు ఆత్మ. రోమా 8:9. ఆదరణకర్త అదే పరిశుద్ధాత్మ. యోహాను 14:19-26 వరకు. యేసు అన్నాడు, కొంతకాలము లోకము మరి ఎన్నడూనూ నన్ను చూడదు, అయినను మీరు నన్ను చూస్తారు. ఏలయనగా నేను మీతోనూ మీలోనూ యుగ సమాప్తి వరకు ఉంటాను. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్ముడు వస్తాడు. అది నిజమేనా? మరొక లేఖనం చెప్పుచున్నది, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల నేను తిరిగి వచ్చి మీతోనూ మీలోనూ ఉంటాను. యోహాను 16:11-17 వరకు. అని నీతో ఉన్న దేవుడు, మొదటగా మీతో క్రీస్తులో ఉన్న దేవుడు, ఇప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ ఇయ్యబడినది. అది పరిశుద్ధ జీవితం కొరకు ఇయ్యబడినది. అది నిన్ను వ్యర్థమైన మాటల నుండి వేరు చేస్తుంది, పేకాట ఆడకుండా చేస్తుంది, జోదములు చేయకుండా చేస్తుంది. ఆ మూలన నీవు చేయు కార్యములన్నింటినీ మాన్పిస్తుంది. నీ భార్యకు అపనమ్మకంగా జీవిస్తూ నీవు వ్యర్థంగా కాలము గడుపుటను అది మాన్పిస్తుంది. అది దానినే మాన్పిస్తుంది. అది నిజము. మరొకరి భార్యని నీవు వివాహం చేసుకోనకుండా అది నిన్ను ఆపుతుంది. అది ఖచ్చితంగా నిజము. అది అదే అయ్యున్నది. అది నిన్ను పరిశుద్ధమైన జీవితము జీవించినట్లు చేస్తుంది. నిన్ను పొగ త్రాగకుండా, సారాయి త్రాగకుండా, ఏదో ఒక గొప్ప వ్యక్తివి నీవు కాకుండా అది నిన్ను ఆపుతుంది. నీలో నుండి వాటిని తీసివేస్తుంది. అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పైనున్న వాటి మీద నీ భావములను మార్చుతుంది. కొలసి 3:1-4 వరకు. అది నీలోని క్రీస్తు మనసు. ఫిలిప్పీలు 2:5-7 వరకు. ఆ కార్యములను నీవు చూడకుండా చేస్తుంది. నీవు వాటి వైపు చూసినప్పుడు నీ తలను త్రిప్పుకుంటావు. అది నిజము. అది నేను అలా చేస్తుంది. నీవంటావు, అది నేను చేయలేను, దాన్ని నేను చేయలేను. నిశ్చయముగా నీవు దానిని చేయలేవు. ఆ పని కొరకే పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నాడు. అది ఆ పనే చేసింది. నీ పాత అలవాట్లను, నీ పాత కార్యములను నీలో నుండి తీసివేయటకే అది వచ్చినది. ఆ పాత చాడీలు చెప్పే మనసు, దేవునికి స్తోత్రం, నేను ఒక మెథడిస్టును అని నిన్ను నీవు వేరుపరచుకోవటం, వాటన్నింటినీ నీలో నుండి తీసివేయటకే పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నాడు. మరియు నీలో క్రీస్తు ఆత్మ ఉన్నట్లయితే నీవు పైనుండి వచ్చిన వాడవు. యోహాను 17:6-14 వరకు. అప్పుడు నీవు ఇక్కడ ఉన్న ఒక క్రొత్త వ్యక్తివి. నీవు ఏ స్థలం నుండి వచ్చావో ఆ స్థలం యొక్క స్వభావమును నీవు కలిగి ఉన్నావు. నేను దానినే మీకు చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. ఈ దినమున నేను ఆశ్చర్యపోచున్నాను, నీవు క్రైస్తవుడవా అని నేను అనేకసార్లు ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు అంటారు, నేను ఒక మెథడిస్టుని. నీవు ఒక క్రైస్తవుడవా? నేను ఒక బ్యాప్టిస్టుని, ఒక ప్రెస్బిటేరియన్ను, ఒక పెంతికొస్తును, ఒక పిలిగ్రిమ్ హోలీనెస్ను, లేదా ఏదో సంఘపు వాడను అంటారు వారు. అది కావచ్చు. ఇప్పుడు ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏమిటంటే, నీవు క్రైస్తవుడివేనా? నీవు క్రీస్తును అంగీకరించినంత వరకు క్రైస్తవుడు కావు. నీలోని క్రీస్తు. రోమా 8:9. అందుచేత తప్పనిసరిగా ఈ దినమున పరిశుద్ధాత్మ ఉండవలసి ఉన్నది. కారణము, నీ జీవితము నీలో జీవించున్నది ఆయనే. నీవు నీ జీవితమును జీవించలేవు. నీలో జీవించున్నది ఆయనే. నీవు నీ జీవితమును జీవించలేవు. నీవు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అప్పుడు అది నీలోని క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ప్రధానుడు కాని ఎడల గుర్తుంచుకో, నీవింకా పరిశుద్ధాత్మను పొందలేదు. కారణము, ఆయన నీలో ఉన్నట్లయితే ఆయన తన స్వంత జీవితమును జీవించును. నీవు ఎంత మాత్రము నీవాడవు కావు. మీరు చనిపోయారు. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది మరియు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నది. కొలసి 3:1-4 వరకు. అందుచేత ఇక ఎంత మాత్రము ఇది వరకు ఉండినట్లుగా నీకై నీవు ఉండలేవు. చూడు, నీలోని క్రీస్తు నీ జీవితమునకు కేంద్రమైన ప్రత్యక్షతగా తన్ను చేసుకుంటాడు. నీలోని క్రీస్తు జీవము ప్రత్యక్షతకు కేంద్రముగా ఆయనను చేస్తుంది.
బైబిలులోని క్రీస్తు బైబిలును క్రీస్తు యొక్క పూర్తి ప్రత్యక్షతగా చేయును. చూసారా దేవుడు ఏమి చేయాలని ప్రయత్నించుచున్నాడో. మరప్పుడు క్రొత్త జన్మ అనగా ఏమిటి నీవంటావు? మంచిది బ్రెన్హాం సోదరుడా, క్రొత్త జన్మ అనగా ఏమిటి? క్రొత్త జన్మ అనగా యేసుక్రీస్తు వ్యక్తిగతంగా తన్ను నీకు ప్రత్యక్షపరచుకున్నటయే. ఆమెన్. చూసారా, నీవు సంఘములో చేరుట కాదు, ఏదో కరచాలనం చేయుట కాదు, నీవు ఏదో భిన్నమైనదిగా చేశావు, నీవు ఏదో సిద్ధాంతమును చదివావు, ఏదో ఒక ఆజ్ఞల పట్టి ప్రకారము జీవిస్తానని వాగ్దానం చేశావు. కానీ క్రీస్తు బైబిలు, ఆయన నీ బయలుపరచబడిన వాక్యమై ఉన్నాడు. ఎవరు ఏమి అన్నప్పటికీ, ఏమి జరిగినప్పటికీ అది క్రీస్తే. పాస్టరు, యాజకులు, అది ఏమైనప్పటికీ అది నీలోని క్రీస్తై ఉన్నాడు. ఆ ప్రత్యక్షత మీదనే సంఘము నిర్మించబడి ఉన్నది. మత్తయి 16:13-20 వరకు. ఇప్పుడు గమనించండి, దేవుడు తను తాను తెలియపరచుకుంటున్నాడు. మనము గవర్నమెంట్ ద్వారా క్రైస్తవ్యమునకు శిష్యులనుగా మార్చవలసిన పని లేదు. కానీ నీలోని క్రీస్తు ప్రత్యక్షత ద్వారా దేవుడు క్రీస్తులో ఉండినట్లుగా వారిని మార్చవలసి ఉన్నది. దేవుడు క్రీస్తులో ఉన్నట్లుగా క్రీస్తు నీలో ఉన్నాడు. దేవుడు క్రీస్తులో ఏమి చేశాడో క్రీస్తు నీలో అదే చేస్తాడు. దేవుడు క్రీస్తులో ఏ సూచక్రియలను చేశాడో అవే క్రీస్తు నీలో చేస్తాడు. ఓ అది అద్భుతంగా లేదా? ఓ అది నాకు ఇష్టము. యేసు అన్నాడు, ఆ దినము అనగా ఈ దినము, ఆ దినము ఈ ప్రత్యక్షత తెలియపరచబడిన దినము. నేను తండ్రి యందును, తండ్రి నా యందును, నేను మీ యందును, మీరు నా యందును ఉన్నామని తెలుసుకుంటారు. ప్రత్యక్షత బయలుపరచబడినప్పుడు ఆ దినమున నేను నా తండ్రి ఒకటని మీరు తెలుసుకుంటారు. నేను తండ్రి యందును, తండ్రి నా యందును. ఇప్పుడు ప్రత్యక్షత వచ్చినప్పుడు అది నేను మీ యందును, మీరు నా యందును ఉన్నారు. యోహాను 14:20. ఏమిటది? ప్రజలు కాదు, శిరస్సు మరియు శరీరము ఒకటిగా మారింది. అది తన ప్రజలలో బయలుపరచబడిన దేవుడు. ఆ కారణము చేతనే భార్యాభర్తలు ఇద్దరు ఎంత మాత్రము ఇద్దరు కారు, వారు ఒక్కటై ఉన్నారు. దేవుడు, ఆయన సంఘము ఒకటిగా నీలోని క్రీస్తు దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత. ఆయన పేరును కూడా కలిగి ఉన్నాము. ఆయన పేరు యేసు, అభిషక్తుడు. ఆయన ఎందుకు యేసు అని పిలువబడ్డాడంటే ఆయన అభిషేకించబడినవాడు. ఆయన క్రీస్తు యొక్క అభిషేకించబడిన శరీరము. ఆ శరీరం చేసినట్లుగా దేవుణ్ణి రుజువు చేయుచు ప్రత్యక్షపరచుచున్నది. మరియు ఆ శరీరము ఈ శరీరములను విమోచించుచున్నది. ఇప్పుడు నీవు ఎంత గొప్పవాడివో తెలుసుకొని కోరితే నీ చేతిని ఒక కొలనులో పెట్టు, లేదా ఒక బకెట్ నీటిలో పెట్టి నీ వ్రేలిని బయటకు లాగి నీవు నీ వ్రేలిని ఎక్కడ పెట్టావో కనుగొనుము. నీవు ఏమీ కాదు, నీవు లేకుండా, నేను లేకుండా ఆయన చేయగలడు. కానీ ఆయన లేకుండా మనము ఏమీ చేయలేము. మనము ఆయనను కలిగి ఉండవలసి ఉన్నది. ఏలయనగా ఆయన జీవమై ఉన్నాడు. ఆయన మాత్రమే. ఆయన గ్రంథము నెరుగుట కాదు, దీనిని ఎరుగుట కాదు, లేక దానిని ఎరుగుట కాదు, లేక ఏదో ఆచారమును ఎరుగుట కాదు, కానీ ఆయనని ఎరుగుటయే నిత్య జీవము. ఒక వ్యక్తిగా ఆయనని ఎరుగుట, అది నీలోని ఉన్న క్రీస్తు. వాక్యము నీలో శరీరధారి ఆయన. యోహాను 17:3. అదే ఆయనని ఎరుగుట. నీవు మరియు ఆయన ఒకటైనప్పుడు నేను చెప్పినట్లుగా ఆయన నీలోకి రావాల్సి ఉన్నది. నీవు, దేవుడు మరియు మానవుడు ఒకటవుట నీవు ఎంత చిన్నవాడవో అది ఎరిగి ఉండుట. అది నీలోని క్రీస్తు. దేవుడు మానవ హృదయంలో నివసించుచున్నాడు. ఒక క్రైస్తవుడా, అది నీలోని క్రీస్తు. నీలో క్రీస్తు ఉన్నట్లయితే అప్పుడు నీలో వాక్యం ఉన్నది. వాక్యమునకు సంపూర్ణ విధేయత దేవుణ్ణి తెస్తుంది. నీలో ఉన్న నిత్యమైన వాక్యము అదే గురుతై ఉన్నది. నీలో వాక్యం ఉన్నప్పుడు అది నీలో ఉన్న క్రీస్తు. దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే అది క్రీస్తు వలె నిన్ను జీవింపచేస్తుంది. క్రీస్తు వంటి జీవితము. అప్పుడు నీవు అందరి చేత చదవబడే పత్రిక అవుతావు. నీలోని క్రీస్తు నీలో నుండి తన వెలుగును ప్రతిబింబింపచేయుచున్నాడు. 2 కొరింథీ 3:1-3.
దేవుడు క్రీస్తులో నుండి లోకమును తనతో సమాధానపరుచుకున్నట్లుగా తన స్వంత శరీరము నుండి దేవుణ్ణి ప్రతిబింబింప చేయుచున్నాడు. 2 కొరింథీ 5:18-19. చాలామంది బైబిల్ చదవరు, కానీ దేవుడు నిన్ను సజీవమైన ప్రతినిధిగా చేశాడు. నీవు నడుచుచున్న అక్షరానివి, నడుచుచున్న బైబిల్ వై ఉండాలి. నీలోని క్రీస్తు, నీవు నడుచుచున్న దేవుని వాక్యమై ఉండాలి. నీవు పలుకబడిన దాని ద్వారా నీవు క్రీస్తు నుండి తొలగిపోయిన అనేక ఆత్మల విషయమై తీర్పు దినమున నీవు దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. కానీ ఓ సోదరుడా, ఆ గుర్తు ఓసారి నీ హృదయంలో ఉంచబడినప్పుడు అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమై ఉన్నది. ఏదో జరుగుచున్నది. అది ఏదీ నిన్ను ప్రక్కకు త్రిప్పలేదు. నీవు ఎక్కడికి చెందిన వాడవో నీకు తెలుసు. దేవుని వాక్యమునకు సంపూర్ణ విధేయత చూపుట నిన్ను గుర్తుకు అర్హునిగా చేస్తుంది. ఇంకా దేని వలన కాదు, ఆయన ఆజ్ఞలన్నింటి ప్రకారము చేయవాడు ధన్యుడు. అట్టివాడు జీవవృక్షమునకు హక్కు గలవాడగును. ప్రకటన 22:14-15. అప్పుడు నీ గుర్తును తీసుకొనుము, అది నీలోని ఉన్న యేసుక్రీస్తు అని నీకు తెలియను. నీ గుర్తును అన్వయించుము. క్రీస్తు యొక్క జీవము నీలో ఉన్నదా? ఆయనలో నుండి బయలువెళ్ళిన పరిశుద్ధాత్మ అని పిలువబడే మరో వ్యక్తి కాదు, అది ఆయనే స్వయంగా. అది నీకు అర్థమైందా? ఆయన తన ప్రజల్లోనికి తన్ను తాను కుమ్మరించుకొనుట, ఒక విశ్వాసిలోనికి కుమ్మరించుకొనుట. దీనిని ఆలోచించటం ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా ఉన్నది. ఆ రీతిగా చేయుట ఆయన డ్రామాలోని ఒక భాగమై ఉన్నది. దేవుని సర్వపరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలసి 2:9-10. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడే స్వయంగా మూడో వ్యక్తి కాదు, రెండో వ్యక్తి కాదు, లేదా మొదటి వ్యక్తి కాదు, కానీ వ్యక్తి. మానవ శరీరంలో దేవుడు ముసుగు వేయబడి ఉన్నాడు. కాబట్టి నీలోనికి క్రీస్తును పొందుము. క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ఒకటే. పరిశుద్ధాత్మ క్రీస్తు అనగా అభిషేకించబడినవాడు, మరియు పరిశుద్ధాత్మే ఆ అభిషేకము మరియు అభిషేకించబడినది నీవే. చూసారా? అది నీలోని క్రీస్తు నిన్ను అభిషేకించుచున్నాడు. నా భావము చూసారా? అప్పుడు నీవు సరి అయిన దానిని కలిగి ఉన్నావు. అప్పుడు నిన్ను ఆయన కోరిన ఏ పనికైనా వాడుకొనగలడు. కారణము, నీవు శరీరంలో ఉన్నావు. ఏ వరములలో దేనినైనా పొందుటకు పాత్రుడవు. కానీ చూడు, శరీరమునకు బయట ఆ వరములలో ఒకదానిని కలిగి ఉండుట అది నీకు ఏ ప్రయోజనము చేయదు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మమంతయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడును. అప్పగించినను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. 1 కొరింథీ 13:1-3. చూడు, కార్యములపై ఆధారపడవద్దు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని అది దేవుడే, నీలోని దేవుడు వ్యక్తి. దేవుడు నీ పూర్తి వ్యక్తిత్వమును వెలిగించును. నీవు మార్పు చెంది ఉన్నావు. నీవు నూతన సృష్టివి. గలతీ 6:15. ఏ చిన్న విషయమైనా తప్పు అయినప్పుడు అది తప్పు అని ఆయన నీకు చెప్పును, అప్పుడు నిమ్మళించును. దానిని చేయకుము. తండ్రి, ఈ రీతిగా చేయట నా భావం కాదు, నన్ను క్షమించుము. చూసారా? అదే పరిశుద్ధాత్మ. మనము పరలోకము నుండి వచ్చి ఏ రీతిగా ఎలా చెప్పగలము? నేను దీనిని నమ్ముతాను, కానీ దానిని నేను నమ్మను. నీవు పూర్తి వాక్యమై ఉండవలసి ఉన్నది. ఎలయనగా నీవు ఆయనలో భాగమై ఉన్నావు. ఆ రీతిగా తన సంగమును చేయుటకు ఈ దినమున దేవుడు ప్రయత్నించుచున్నాడు. ఒక సిద్ధాంతము ద్వారా కాదు. జనులారా, దానిలోనికి వారు మనలను ఒత్తిడి చేయుచున్నారు. అది వచ్చుట మీరు చూస్తున్నారు. గోడ మీద చేవ్రాత. ఒక ప్రపంచ సంఘముగా మనము మారుటకు ఎంతో సమయం పట్టదు, మరియు ప్రతి సంఘము దానిలో నుండి పడిపోవలసిందే. లేనిచో
దానిలోనికి పడిపోవలసిందే. లేనిచో దాని పరిణామాలను నీవు ఎదుర్కోవాలి. మంచిది, నీవు దానిని ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నావా? అది ఏదో మంచిదని నీవు యోచించి దానిని చేయకుండుట మంచిది. నేను క్రీస్తుని నీలో కలిగి ఉండుట మంచిది. కారణము నీవు క్రీస్తుని నీలో కలిగి ఉండుట మంచిది. కారణము వాక్యము నిత్యమైనది. ఆ వాక్యమే మరలా నిన్ను తిరిగి లేపుతుంది. నీవు ఆ వాక్యంలో భాగమై ఉండుము. నీవు వాక్యంతో గుర్తించబడతావు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.